సో ఇప్పుడే ఒక ఘనకార్యం చేసాం. కిందికి రాగానే వేడిగా ఉంది కదా అని చెప్పేసి ఈ డ్రింక్ తీసుకున్నాం అనమాట. కష్టంగా ఇద్దరం కలిసి ఒక హాఫ్ అన్ అవర్లో ఇంత ఫినిష్ చేసాం. లేదు కొత్త కంట్రీ చాలా టేస్ట్ చేయాలి బాగుంటాయి అని చెప్పి అనుకున్నాం కానీ సో ప్లాన్ బాగా ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ టైం ఈ డ్రింక్ మేము తాగాలనుకోవట్లేదు. ట్రస్ట్ మీ, నోట్లో పడంగానే చుక్కలు కనిపించేసాయి నాకు. బట్ ఇట్స్ హర్బల్ బేసికల్లీ. హర్బల్ ఇట్లనే ఉంటాయి. యాక్చువల్లీ దీని టేస్ట్ డిస్క్రైబ్ చేద్దాం. వాటర్లో కొంచెం షుగర్ వేసి ఒక రకమైన హెర్బల్ రూట్ వేస్తే షుగర్ కంప్లీట్లీ షుగర్ అది. అవునా? లేదు షుగర్ టేస్ట్ రాలా నాకు. అందుకే కదా ఒక వియర్డ్ టేస్ట్ వచ్చింది. వియర్డ్ టేస్ట్ ఉంది బట్ షుగర్ ఉంది, డెఫినెట్గా షుగర్ ఉంది. అవునా? సో షుగర్ ఉంది అండ్ జింజర్ రూట్ ఉంది. ఈమె పాము అన్నది చూసి చూడండి. I thought this is snake. Come on, Guna. But no, it's not snake. It's root. It's okay. It's just మన టేస్ట్ కాదు అంతే. Yeah, but don't drink this, please. Yeah. సో కేఎల్ ఎక్స్ప్రెస్ లైన్ అని చెప్పి అక్కడ నుంచి మనం ట్రైన్ పట్టుకొని బాటూ కేవ్స్కి వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద ట్రైన్ స్టేషన్. సో ఈజీగానే ఉంది క్యాబ్లో అంతా రావడానికి. అండ్ లోపల ట్రైన్ స్టేషన్, బస్ స్టేషన్, ట్యాక్సీ స్టేషన్ అన్నీ కలిపి ఒకే దగ్గర తీసాడనమాట. సో చూస్తున్నారా కేఎల్ ఎక్స్ప్రెస్ అని చెప్పి, ఎక్స్ప్రెస్ క్లియా ఎక్స్ప్రెస్ అని ఉంది కదా, అదే కేఎల్ ఎక్స్ప్రెస్ లైన్ అనమాట. సో ఇది కేఎల్ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ బేసిక్గా. సో వీఆర్ గోయింగ్ దేర్. మీన్ వైల్ ఏదైనా తినేసి వెళ్దాం అనుకుంటున్నాం. సో కాబట్టి లెట్స్ సీ ఇక్కడ ఏమైనా వెజిటేరియన్ ఆప్షన్స్ దొరుకుతాయా అని చెప్పి చూద్దాం. సో ఇప్పుడే మెక్డొనాల్డ్స్కి వచ్చాం మలేషియాలో. ఒక్క వెజ్ మీల్ లేదు ఎక్సెప్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో కాబట్టి ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని బయటకు వచ్చేసాం. బికాస్ కొంచెం హంగర్ని కంట్రోల్ చేస్తే బాటూ కేవ్స్కి వెళ్ళిన తర్వాత లార్జ్ మీల్స్ ఆర్ ఇండియన్ మీల్స్ దొరుకుతాయి అని చెప్పి విన్నాను కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం. సో 1 వేకి అప్రాక్సిమేట్గా 2.5 రింగిట్ పడింది. సో విచ్ మీన్స్ ఒక 50-60 రూపాయలు పడినట్టుంది అంతే. ఇది కొంచెం ట్రైన్ సిస్టమ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ లాగా ఉంది. సో మేము ప్రస్తుతానికైతే అండర్ గ్రౌండ్కి వచ్చేసాము. ఇది ప్లాట్ఫామ్ 6. సో మేము వెళ్ళాల్సింది ప్లాట్ఫామ్ 5. సో వెయిటింగ్ ఫర్ ది ట్రైన్. అండర్ గ్రౌండ్ ఏం కాదు, జస్ట్ ఒక ఫ్లోర్ లోపలికి వస్తుంది ట్రైన్ అయితే. 5.20 రింగిట్స్ ఇస్తే మీకు అప్ అండ్ డౌన్ రెండు కలిపి రిటర్న్ టికెట్ ఇస్తాడు పర్ పర్సన్కి. సో సింపుల్గానే ఉంది, ఏం ప్లాట్ఫామ్ చేంజ్ చేయడానికి కూడా అస్సలు కష్టంగా అనిపించలేదు. సో కేఎల్ లైన్ని పట్టుకొని మీరు ఈజీగా బాటూ కేవ్స్ వెళ్ళొచ్చు. బికాజ్ బాటూ కేవ్స్ అనేది ఎగ్జాక్ట్గా సిటీ లోపల లేదు, కొంచెం డిస్టెన్స్ ఉంది. సో క్యాబ్లో వెళ్తే ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 150 రూపీస్లో అప్ అండ్ డౌన్ రావడం అనేది ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఆల్సో కన్వీనియంట్. వెళ్ళాల్సింది బాటూ కేవ్స్. తక్కువ స్టాప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 స్టాప్స్ ఓన్లీ. సో దెర్ వి విల్ రీచ్ బాటూ కేవ్స్. అటు వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఇట్లా ఎంటీ ట్రైన్ ఎక్కడం లైఫ్లోనే ఫస్ట్ టైం. ఎంటీ ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు తెలుసా? బికాస్ మేము ట్యూస్డే రోజున తిరుగుతున్నాం. ఇండీస్లో అందరికి జాబులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం వెకేషన్, వాళ్ళు కాదు వెకేషన్లో వచ్చింది. కవర్ డ్రైవ్ ట్యూస్డే అంట, అందుకని ఒక్కళ్ళు లేరంట. బట్ బాటూ కేవ్స్ అనేది కొంచెం సిటీకి బయట ఉంది, టూరిస్ట్ అట్రాక్షన్ చాలా ఫేమస్. కానీ మాకు ఇట్లా ఎంటీ ట్రైన్లో చాలా పీస్ఫుల్గా ఉంది, బోల్డ్ అంతా ఫన్. అవునా? ఎందుకు భయం వేస్తుంది? నేనున్నాగా, నేను ఒక్కదాని 100 మందితో సమానం తెలుసా. ఎస్పెషల్లీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటో చెప్పనా, అన్నీ నా హైట్లో ఉన్నాయి. ఐ కెన్ హోల్డ్ దిస్. నార్మల్గా నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు ఇది ఇట్లా పట్టుకోవడానికి నాకు అందేది కాదు ముంబైలో. ఎస్పెషల్లీ నేను ఎప్పుడు సూర్య చేపట్టుకుంటూ ఉండేదాన్ని. బట్ నా ఐ కెన్ హోల్డ్ ఇండిపెండెంట్లీ ఇన్ మలేషియా. అంటే మలేషియాలో పీపుల్ హైట్ తక్కువ, లేకపోతే అన్నీ నా కోసం ఉన్నట్టున్నాయో నాకు తెలియట్లేదు. కానీ ఈవెన్ ఇన్ ద బస్ ద సీట్ ఈజ్ లిటరలీ మన సీట్లు అంతా హైట్లో లేవు, కిందకున్నాయి. సో ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ ఇన్ మలేషియా విత్ దిస్ హైట్. సో ఇంకొక 40 మినిట్స్లో బాటూ కేవ్స్కి రీచ్ అవుతాం. లెట్స్ గో. సో మాతో పాటు చాలా మంది టూరిస్టులు దిగారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎటు వెళ్దాం? పైకా?
ద వే అవుట్. యా, మనం ఇదే ఎందుకు ఎంచుకున్నాం? చాలా ట్రైన్ దిగ్గానే పైకి వచ్చి బాటు కేవ్స్ అని ఉంది కదా. సో ఇది యాక్చువల్లీ ట్రైన్ స్టేషన్కి చాలా దగ్గరలో ట్రైన్ స్టేషన్ కూడా బాటు కేవ్స్లోనే ఉండడం వల్ల మనం ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ట్రైన్లో వచ్చినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. బోండాలు ఉన్నాయి, ఓ మై గాడ్, వడలు ఉన్నాయి, పరాటా ఉంది, చెప్పానా, దోశ ఉంది, కాఫీ ఉంది, పూరి ఉంది, వడలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్కి లోటు లేదనిపిస్తుంది యాక్చువల్లీ. కొంచెం ముందుకెళ్ళి తిందామా లేకపోతే ఇక్కడే తినేద్దామా? కొంచెం ముందు కూడా చాలా ఉంటాయంట యాక్చువల్లీ. అదిగో కేవ్స్. ఫస్ట్ రాగానే హనుమంతుడి దర్శనం. మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ మిస్టర్ హనుమాన్ జీ. సో ట్రైన్ స్టేషన్ నుంచి దిగి ఇలా నడుచుకుంటూ వస్తే బ్యూటిఫుల్ బట్టుమలై కేవ్స్ ఉన్నాయి. అక్కడ వెనుక కుమారస్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది, చూస్తున్నారా? సో మలేషియా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ స్పాట్కి రీచ్ అవుతారు. ఇది చాలా హ్యూజ్గా ఉంది ప్లేస్ కూడా. సో కొండలన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయ్యాయి. అంతేకాకుండా ఇలాంటి కోతులు కూడా, ఓ మై గాడ్, ఇప్పుడే మంకీ వచ్చి మీరు ట్రైన్ స్టేషన్లో దిగిన వెంటనే మీకు చాలా ఫుడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. బట్ ఐ వుడ్ సజెస్ట్ దిస్ దివ్యాస్ కెఫే. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మీకు స్టాచ్యూ కనిపిస్తుంది కదా, స్టాచ్యూకి ఆపోజిట్లోనే ఈ హోటల్ ఉందన్నమాట. సో ఇట్ లుక్స్ సో గుడ్. లోపలంతా ఇంటీరియర్ బాగుంది, ప్లెజెంట్గా ఉంది, అండ్ అన్నీ వెజిటేరియన్ ఆప్షన్స్. సో మనకు అక్కడ విగ్రహం కూడా బయటే ఉంది, విగ్రహానికి ఆపోజిట్లోనే ఉంది ఈ హోటల్, చూస్తున్నారా? సో లెట్స్ సీ వాట్ వి విల్ ఈట్ ఇన్ దిస్. ఇందులో కొన్ని పల్లీలు అండ్ దెన్ సోయాబీన్ కర్రీ, కొంచెం సాస్ అండ్ దెన్ రైస్, ఒక కీరా. సో దిస్ ఈస్ కాల్డ్ నాసి లెమాక్. ఫస్ట్ టైం ట్రయింగ్ ఇన్ మలేషియా. సో సోయాబీన్తో చేశారంట, దీన్ని వెజ్ చికెన్ అంటారంట. యా, so hungry I was. సో కొంచెం స్పైసీగా అనిపిస్తుంది ఇది పర్టికులర్గా. బట్ సోనీది వెజ్ థాలీ కాబట్టి సో యాజ్ యూజువల్ తన ఫ్లేవర్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన స్టెప్స్. ఎంట్రీ కమాండ్ నుంచి ఫస్ట్ ఎక్కాము ఒక 5 స్టెప్స్, ఇంకా ఎక్కాలి ఒక 200 స్టెప్స్. కొంచెం స్టెప్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం ఎత్తుగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి, అంటే ఎక్కువ పాదం పెట్టడానికి లేదు ప్లేస్ ఇక్కడ. ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ కిందకి వ్యూ. ఫైటింగ్. ఇక్కడ ఈ మంకీల గోల చాలా స్టెప్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సో మన దగ్గరకు వచ్చి మీరు కొంచెం ఏమైనా పెట్టినా కూడా అవి మిమ్మల్ని టార్చర్ చేస్తాయి, అటాక్ చేస్తాయి, టార్చర్ కాదు. ఇక్కడ చూడండి ఎన్ని మంకీలు ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటి ఐస్లో చూస్తే వాటికి కోపం తెప్పిస్తాం అనమాట. సో
సో ఒకసారి కొండెక్కి వచ్చిన తర్వాత మనం కొంచెం లోపలికి దిగి ఇంకొన్ని మెట్లు కనిపిస్తున్నాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడాలి. స్వామి దర్శనం అర్చన ఇవే. భలే ఉంది కదా అది. ఎవరు ఆ స్వామి? అక్కడ ఒక స్వామి. స్వామి దర్శనం, స్వామి దర్శనం ఇది. శ్రీ వేలాయుధార్ టెంపుల్, మెయిన్ టెంపుల్. పైన చూడు ఎంత న్యాచురల్గా ఫామ్ అయినాయో. కానీ ఇంత హైట్ ఎట్లా అయ్యిండొచ్చు, అందులో ఇంత కేవ్ ఎట్లా అయ్యిండొచ్చు. ఇది ఇక్కడ ఒక తమిళ అంకుల్ వచ్చినప్పుడు ఈ కేవ్స్ని చూశాడంట. అప్పుడు కుమారస్వామి చేతిలో ఉన్న సింబల్ ఉంది కదా, అలా కనిపించేసరికి ఆయన ఒక 300 కిలోల బంగారంతో కుమారస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు బయట. సో అలా ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. చూడు ఇక్కడ లోపల గబ్బిలాలు అవి ఎక్కువ వస్తూ ఉంటాయంట. యా, నెమలి భలే ఉంది కదా. ఇట్స్ సో గుడ్. సారీ, నెమలి ఇస్ ద సవారీ ఆఫ్ ద కుమారస్వామి వాహనం నెమలి. సో చాలా బాగుంది. కేవ్స్ లోపల టెంపుల్ అయితే నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సీయింగ్. ఇక్కడ ఇప్పుదాం. ఇప్పుడు టెంపుల్ దర్శనం ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు పైన శ్రీ వల్లి దేవస్థానం ఉంది. సో వల్లి దైవనాయ్ మురుగన్. సో ఆ వల్లి దేవుని కూడా దర్శనం చేసుకొని హెడ్ బ్యాక్ టు ద ప్లేస్. సో ఈ షాప్లో అన్ని సువీనియర్స్ ఉన్నాయి. ఆల్సో చాలా చాలా అట్రాక్టివ్గా, చాలా క్యూట్గా ఉంది స్వామి విగ్రహం. ఇంకా ఫ్లైట్ కూడా ఉంది యాక్చువల్లీ, మలేషియన్ ఎయిర్లైన్స్ అంటే. సో బాటు కేవ్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ బ్లాగ్తో కలుస్తాను. అప్పటి వరకు మీకు కూడా నాతో పాటు కుమారస్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్, సైనింగ్ ఆఫ్ టుడే.